అక్టోబర్ 22న పెన్సిల్వేనియాలో ప్రకాశం జిల్లాకు చెందిన సత్యవతిని ఆమె మనవరాలు శాన్విని హత్య చేశాడు విశాఖకు చెందిన రఘు. 10 నెలల చిన్నారి శాన్వి ఆమె నానమ్మ సత్యవతిని హత్య చేసిన ప్రభాసాంతుడు రఘునందన్కు ఫిబ్రవరి 23న మరణ శిక్షను అమలు చేయనున్నారు. అది 2012 అక్టోబర్ 22 యుఎస్ఏలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో వెస్ట్ మెరైన్ పట్టణం. అది అక్కడ మన తెలుగు వాళ్ళు చాలామంది గుంపుగా ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళే. అయితే సాయంత్రం 5:30 ఆ టైం అవుతుంది. సాయంత్రం టైం కావడంతో ఉద్యోగాలు చేసి వచ్చి నీరసంగా తిరిగి వస్తున్న వెంకట శివప్రసాద్, చెంచులత దంపతులు వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి వచ్చిన తర్వాత కాలింగ్ బెల్ కొట్టగా ఆల్రెడీ వాళ్ళ ఫ్లాట్ తలుపులు తీసే ఉండడంతో లోపలికి వెళ్ళారు. అయితే అక్కడ వస్తువులు చెల్లాచెదురవడం, హాల్లో ఎవరూ లేకపోవడం ఇద్దరు దంపతులు గమనించారు. వస్తువులు చెల్లాచెదురై ఉండడంతో శివప్రసాద్ కిచెన్ వైపు నడుచుకుంటూ ఏంటో అనుమానాస్పదంగా ఉందని ముందుకు నడిచాడు. అయితే అక్కడ చూసిన దృశ్యం చెంచులత, శివప్రసాద్ ఇద్దరు కూడా ఆశ్చర్యపోయారు. మెడ మీద కత్తిపోట్లతో విపరీతమైన రక్తస్రావంతో శివప్రసాద్ వాళ్ళ అమ్మ నిస్సహాయ స్థితిలో అక్కడ పడి ఉంది. ఈ దృశ్యాన్ని చూసిన వీళ్ళిద్దరూ కూడా ఆశ్చర్యపోయి అసలు అమ్మ బ్రతుకుందా లేదా అని చెప్పి చూడడానికి ముందుకు వెళ్ళారు. అయితే నాడి ఆడకపోవడం, శ్వాస కూడా తీసుకోకపోవడంతో అమ్మ చనిపోయిందని వెంకట శివప్రసాద్ గమనించాడు. ఒకవైపు తల్లి ప్రాణాలు పోయాయని ప్రసాద్ అల్లల్లాడుతుంటే మరోవైపు ఒక చిన్న ప్రాణం కోసం ఇంకో తల్లి పేగు ఆరాటపడుతుంది. ప్రసాద్, చెంచులత వీరిద్దరికీ కూడా ఒక చిన్న పాప ఉంది. ఆ పాప పేరు శాన్వి. అయితే వీరిద్దరూ ఉద్యోగాలకు వెళ్లడంతో పాపను చూసుకోమని తల్లిని కాపలాగా పెట్టిన తల్లి నిస్సహాయ స్థితిలో పడి ఉంటే పాప ఏమైందని చెంచులత వెతకడం మొదలుపెట్టింది. బెడ్రూమ్, హాల్ అన్ని చోట్లకి వెళ్ళి చూసింది. కానీ ఎక్కడా కూడా శాన్వి కనబడలేదు. ప్రసాద్ కూడా ఇల్లంతా వెతికినా సరే శాన్వి ఎక్కడా కనబడలేదు. ఇక కూతురు శాన్వి కనబడట్లేదని అమెరికన్ పోలీసులకి 1911 ఫోన్ చేసి పోలీసులకి ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఫిర్యాదు చేసిన ఒక కొంతసేపట్లోనే అసలు ఎందుకు ఫోన్ చేశానా అని చెప్పి ప్రసాద్ బాధపడడం మొదలుపెట్టాడు. పోలీసులకు ఫోన్ చేసి శివప్రసాద్ ఎందుకు భయపడ్డాడా అనేది మనకు తెలియాలంటే వీళ్ళ కథ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. పదండి వీళ్ళ కథ విందాం. వెంకట శివప్రసాద్, చెంచులత వీరిద్దరూ ఇండియాలోని ఆంధ్రప్రదేశ్లో ఒక ఐటీ కంపెనీలో పనిచేసేవారు. వీరిద్దరు పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. పెద్దలను ఒప్పించి 2007 ఫిబ్రవరిలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న అనంతరం వీరిద్దరికి అమెరికాలో జాబ్ రావడంతో ఇద్దరు అక్కడికి వెళ్ళిపోయి ఒక ఫ్లాట్ని కొనుక్కున్నారు. ఫ్లాట్ అప్పు తీరేంత వరకు అండ్ అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ బాగా సంపాదించేంత వరకు పిల్లల్ని కనకూడదని వీరిద్దరూ హామీ కూడా చేసుకున్నారు. ఇక ఫ్లాట్ కోసం తీసుకున్న లోన్ మొత్తం కట్టేయడం, ఆ తర్వాత కారు కొనుక్కోవడం, బ్యాంక్ బ్యాలెన్స్ బాగా సంపాదించడంతో వీరిద్దరూ 2012 జనవరి నెలలో ఒక ఆడబిడ్డకి ఈ ఇద్దరు దంపతులు జన్మనిచ్చారు. ఆ తర్వాత ప్రసాద్ భార్య లత 5 నెలల ప్రెగ్నెన్సీ లీవ్ తీసుకుంది. ఎంత ప్రెగ్నెన్సీ లీవ్ తీసుకున్నా సరే ఒక చిన్నపిల్లని ఆలనా పాలనా చూడాలంటే అమ్మమ్మో నాన్నమ్మో ఉండాలి కదా. అందుకనే ప్రసాద్ ఇంటి దగ్గర నుంచి తన తల్లిదండ్రుల్ని పిలిపించారు. మరీ ముఖ్యంగా అమెరికాలో ఉండే పిల్లల తల్లిదండ్రులకి ఇది పెద్ద టాస్కే. మరి వాళ్ళు కూడా మనవరాలు పుట్టిందనే సంతోషంలో అమెరికా వచ్చి ఆ పిల్ల యొక్క ఆలనా పాలనా చూసుకునేవారు. ఇక ఆ తర్వాత లత యొక్క ప్రెగ్నెన్సీ లీవ్ అయిపోవడంతో డ్యూటీకి వెళ్ళడం మొదలుపెట్టింది. ఇక ఇంటి పని, వంట, వార్పు ఇద్దరు తల్లిదండ్రులే చూసుకునేవారు. అమెరికాలో అన్ని మిషన్సే ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా పెద్ద శ్రమ అనిపించేది కాదు. ఇక ఆ తర్వాత ప్రసాద్ తండ్రి భార్యను కొడుకు దగ్గరే ఉంచేసి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయాడు. ఇక అలా మనవరాలు ముద్దు ముచ్చట చూస్తున్న ప్రసాద్ తల్లికి అక్టోబర్ 22, 2012 ఆ రోజున ఒక నిస్సహాయ స్థితిలో కిచెన్లో పడి ఉండడం మనం ముందుగానే మాట్లాడుకున్నాం. అయితే ప్రసాద్ పోలీసులకు ఫోన్ చేసి తప్పు చేశాడని ఎందుకు అనుకున్నాడు అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. హాల్లోకి వచ్చిన తర్వాత ఆ టేబుల్ బాల మీద ఒక లెటర్ ఉంది. ఆ లెటర్లో ఇలా రాసి ఉంది: మేము మీ కూతుర్ని ఎత్తుకెళ్ళిపోతున్నాం. పోలీసులకు ఫోన్ చేయడం అలాంటివి ఏమైనా చేస్తే మీ తల్లి శవం కిచెన్లో ఏ విధంగా పడి ఉందో సేమ్ అదే విధంగా మీ పిల్ల శవం కూడా ఏదో ఒక చోట పడేస్తామని చెప్పి ఆ లెటర్లో రాసింది. అండ్ అలాగే సాయంత్రం 8:30 ఆ టైంకి ఒక $50,000 మీ భార్య చేతికి ఇచ్చి ఒక చోటకొచ్చి నిలబడమను. ఆ డబ్బులు మా మనిషికి అందిన తర్వాత మీ పిల్లని మీకు ఇచ్చేస్తాం. అంతకు మించి ఇంకేమైనా వెర్రిమొర్రు పనులు చేస్తే మీ అమ్మాయి ప్రాణంతో కాకుండా శవమై ఎక్కడ దొరుకుతుందో మీకే తెలీదు అని ఆ లెటర్లో ఇంగ్లీష్లో రాసుంది. ఆ లెటర్ చదివిన ప్రసాద్కి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేసేసాం, కానీ ఈ లెటర్లో పోలీసులకు ఫోన్ చేయకూడదు అని ఉంది. ఏం చేయాలో అర్థం కాక ప్రసాద్ అలాగే ఉండిపోయాడు. కానీ ఈ లోపలే పోలీసులు ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన పోలీసులు ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టారు. అయితే ఈ లెటర్ కూడా పోలీసులు చూసి ఈ లెటర్లో ఏముందన్నది సేమ్ ఎగ్జాక్ట్గా అదే విధంగా చేద్దామని పోలీసులు కూడా అన్నారు. కానీ ఒకవైపు తల్లిని కోల్పోయి మరోవైపు బిడ్డ ఎక్కడుందో కూడా తెలియని ప్రసాద్కి ఈసారి భార్యను పనంగా పెట్టడం ప్రసాద్కి తప్పనిపించింది. భార్య బదులు నేనే వెళ్తానని పోలీసులతో చెప్పారు.
కానీ పోలీసులు దానికి అంగీకరించలేదు. ఎందుకంటే నువ్వు డబ్బులు పెట్టుకుని వెళ్తే వాళ్ళ బిడ్డని ఏమని చేయొచ్చు, సో మీ భార్యనే పంపించడం కరెక్ట్ అని పోలీసులు సలహా ఇచ్చారు. ఇక పోలీసుల సలహా విన్న తర్వాత ప్రసాద్కి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇక వాళ్ళు చెప్పినట్టే $50,000 ఒక బ్యాగ్లో పెట్టి తన భార్యకి ఇచ్చి వాళ్ళు ఎక్కడైతే నిలబడమన్నారో అక్కడ నిలబడమని చెప్పాడు. అయితే ఒకవైపు నుంచి పోలీసులు తమ కసరత్తుని వాళ్ళు ప్రారంభించారు. ఆ చుట్టుపక్కల ఉండే ఏరియాస్లో సీసీ కెమెరాస్ అన్నింటినీ కూడా అలర్ట్ చేశారు. మరోవైపు కొంతమంది పోలీసులు ఆ జనాల్లో కలిసిపోయి మఫ్టీలో ఉన్నట్టుగా వాళ్ళ ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తున్నారు. అయితే సాయంత్రం 8:30 అయింది కానీ వాళ్ళు రాలేదు. 9 అయింది కానీ రాలేదు. 9:30 అయింది, ఎప్పుడు వస్తారా అని చెప్పేసి ఒకవైపు పోలీసులు, మరోవైపు ప్రసాద్ అండ్ అలాగే వాళ్ళ భార్య కూడా ఎలా వస్తారో అని భయపడుతూ అక్కడే నిలబడి ఉంది. ఇక 10 అయినా సరే ఎవరూ రాలేదు. ప్రసాద్కి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పింది. ప్రసాద్ కూడా ఎంతసేపు అయినా సరే ఎవరో రాకపోవడంతో ఆ డబ్బులను తీసుకుని తిరిగి వచ్చేయమని పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి తిరిగి వచ్చేయమని చెప్పాడు. ఇక ఇంటికి వచ్చిన ప్రసాద్కి వాళ్ళ భార్యకి ఏం చేయాలో తెలియక నిస్సహాయ పరిస్థితిలో అలాగే ఉండిపోయారు. ఆ రాత్రంతా ఇద్దరు దంపతులు చిన్న పాప ఏమైపోయిందో, ఏం చేస్తుందో, ఈ రాక్షసులు ఆ పాపను ఏం చేస్తున్నారనే భయంతోనే అలాగే ఉండిపోయారు. ఇక తెల్లవారిపోయింది. మరోవైపు ప్రసాద్ యొక్క తల్లి శవాన్ని ఆటోప్సీ రిపోర్ట్ల కోసం పంపించారు. ఆ రిపోర్ట్లో మెడ మీద విపరీతంగా కత్తితో పొడవడంతో ఆవిడ చనిపోయిందని, ఆ రోజు మధ్యాహ్నం 3:30 ఆ టైంకి ఈ సంఘటన జరుగుంటుందని ఆ రిపోర్ట్లు వెల్లడించాయి. ఇక ఈ రిపోర్ట్ల గురించి ప్రసాద్ విన్న తర్వాత పాపనే కాకుండా వీళ్ళు ఏమైనా ఇంట్లోంచి ఎత్తుకెళ్ళిపోయారా అని చెప్పి వెతకడం మొదలుపెట్టాడు. అయితే అల్మరాలో ఉన్న కొద్ది బంగారం పోయిందని, ఆ బంగారం వాల్యూ దాదాపు 10 లక్షలు ఉంటుందని పోలీసులకు తెలిపాడు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్లో ఉన్న తన తండ్రికి కూడా తెలియజేశాడు. ఆయన అక్కడ వీళ్ళెక్కడ, వీళ్ళకన్నిటికీ తావులేదని చెప్పాలి. ఇక అపార్ట్మెంట్లో ఉన్న తెలుగు వారందరూ కూడా శాన్వి పోయిందని ఎప్పుడైతే తెలిసిందో వీరందరూ కూడా వీరికి భరోసానిచ్చి వీళ్ళకి అండగా నిలబడడానికి ముందుకొచ్చారు. శాన్వి పోస్టర్స్ని అక్కడున్న చాలా ప్లేసుల్లో అంటించి ఎవరైనా ఈ పాప యొక్క ఆచూకీ తెలిపితే వీరికి కొంత అమౌంట్ ఇస్తామని కూడా ప్రకటించారు. అండ్ అలాగే ఆ అపార్ట్మెంట్లోకి ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు అన్నది పోలీసులకి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఈ అపార్ట్మెంట్లో ఉన్నవారే ముందుకొచ్చి పోలీసులకు అందించారు. అయితే ఆ సీసీటీవీ ఫుటేజెస్ని పోలీసులు గమనించిన తర్వాత ఎవరు కూడా అనుమానాస్పదంగా అనిపించలేదు. ఒకవైపు సీసీటీవీలో ఎవరో కూడా అనుమానాస్పదంగా కనిపించకపోవడం, మరోవైపు అల్మరాలో బంగారం పోవడం, పైగా ఆ బంగారం పోయినా సరే అల్మరా పగలగొట్టకుండా తాళం పెట్టి తీయడం, ఇవన్నీ కూడా పోలీసులకి ఒక డౌట్ని రైజ్ చేసాయి. అంటే ఎవరో తెలిసిన వారే ఈ హత్యని అండ్ అలాగే ఆ బంగారాన్ని కూడా దొంగలించారని పోలీసులు అనుకున్నారు. ఇక ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని ఫ్లాట్స్ని కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అండ్ అలాగే వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ముందుకు రమ్మని పోలీసులు ప్రేరేపించారు. ఇక ఈ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన 2 రోజుల్లోనే అక్కడ దగ్గరలో ఉన్న ఒక నది దగ్గర కొద్దిపాటి బంగారం కొంతమంది దొరికిందని, ఆ బంగారం వాల్యూ దాదాపు 10 లక్షలు ఉంటుందని పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే ఆ బంగారాన్ని సేకరించి ప్రసాద్ ఇంటికి ఫోన్ చేసి ఈ బంగారం వాళ్ళదా కాదా అని చెప్పి ఆ నగలని గమనించమని చెప్పారు. ఆ బంగారం ప్రసాద్ వాళ్ళదే అని తేలింది. అయితే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన పోలీసులకి నగలు డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ పని చేశారని, మీరెవరైనా నగలు డబ్బులు ఉన్నాయా లేదా అని మీకు తెలిసిన వారు ఎవరికైనా చెప్పారా లేదా అని ప్రసాద్ని అడగడం మొదలుపెట్టారు. కానీ ఎవరికి కూడా మేము ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని ఆ ఇద్దరు దంపతులు చెప్పారు. మరోవైపు పోలీసులు ఎవరి బంగారాన్ని ఆ నది దగ్గర పడేయడానికి వచ్చారా అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్లో చూద్దామన్నా సరే ఆ దగ్గరలో ఎటువంటి సీసీ కెమెరాస్ లేకపోవడం వల్ల పోలీసులకి ఎటువంటి ఆధారం కూడా దొరకలేదు. ఇక పోలీసులకు కూడా ఎటు దారి లేకుండా పోయింది. ఇక ఈ కేసుని ఆల్మోస్ట్ ఛేదించలేమో అనుకునే పరిస్థితుల్లో ఒక చిన్న క్లూ ఈ ఎంటైర్ కేసుని బయటపెట్టింది. ఒక ఫోన్ కాల్ ఆ హంతకుడిని బయట పెట్టేలా చేసింది. అసలు ఆ క్లూ ఏంటి, ఆ హంతకుడిని బయటపెట్టిన ఆ ఫోన్ కాల్ ఏంటి తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. నేను ఏ వీడియో చేసినా సరే ఒక మంచి ఇన్ఫర్మేషన్ని, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని మీ ముందుకు తీసుకొద్దామనే ప్రయత్నిస్తూ ఉంటాను. ఒకవేళ నా ప్రయత్నం కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈ కేసు మీద మీ అభిప్రాయం ఏంటన్నది కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఇక లేట్ చేయకుండా కేసు డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. పాపను ఎలాగైనా సరే కాపాడాలి అనే తొందరపాటులో పాప మీదే కాన్సన్ట్రేషన్ చేశారు కానీ హంతకుడు వదిలిన కొన్ని వస్తువుల మీద కాన్సన్ట్రేషన్ పోలీసులు చేయలేదు. అయితే హంతకుడు వదిలిన దాంట్లో అత్యంత ముఖ్యమైనది హంతకుడు రాసిన లెటర్. ఆ లెటర్లో ముందుగా శివ మీ పాపను ఎత్తుకెళ్ళిపోయింది మేమే అని ప్రసాద్ని శివ అని సంబోధించాడు. ప్రసాద్ని శివ అని పిలవడం ఏంటి, ఇలా నిన్ను ఎవరు పిలుస్తారని చెప్పి పోలీసులు అడగగా నా పూర్తి పేరు వెంకట శివప్రసాద్, ఈ అపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది మాత్రమే క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే నన్ను శివ అని సంబోధిస్తారు.
నార్మల్గానే నా భార్య పేరు చెంచులత అయితే లత అని, నా పేరు వెంకట శివప్రసాద్ అయితే కొంతమంది శివ అని, మరికొంతమంది ప్రసాద్ అని పిలుస్తారని ప్రసాద్ పోలీసులు చెప్పాడు. అయితే మాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది. ఈ అపార్ట్మెంట్లో ఉన్నవారే ఆ నగల్ని అండ్ అలాగే మీ పాపని మీ అమ్మని చంపిన వారు కూడా ఈ అపార్ట్మెంట్లో ఉన్నవారే అని చెప్పి పోలీసులు ప్రసాద్కి చెప్పారు. ఇక పోలీసులు చెప్పిన నిజాలకి ఆ అపార్ట్మెంట్లో ఉన్న జనాల మీద అనుమానపడక తప్పలేదు. ముఖ్యంగా పోలీసులు చెప్పిన ఇంకో విషయం ఏంటంటే ఈ 5వ ఫ్లోర్లో ఉన్న వ్యక్తులే ఈ హత్య చేశారని, ఎందుకంటే సీసీటీవీ కెమెరాస్లో మేము గమనించింది ఇదేనని చెప్పి ప్రసాద్కి చెప్పగా ప్రసాద్ ఆశ్చర్యపోయాడు. ఇదే టైంలో పోలీసులకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఈ ఫోన్ కాల్ ఈ ఎంటైర్ కేసునే బయట పెట్టేలా చేసింది. ఆ ఫోన్ కాల్ చేసింది ఆ అపార్ట్మెంట్లో ఉన్న ఒక జిమ్ క్లీనర్. ఇక వెంటనే ప్రసాద్, పోలీసులు, చెంచులత కింద ఫ్లోర్లో ఉన్న జిమ్ దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళారు. అక్కడ ఉన్న క్లీనర్ ఇలా చెప్పాడు, ప్రతిరోజు జిమ్ అయిపోయిన తర్వాత ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడానికి అండ్ అలాగే జిమ్ క్లీన్ చేయడానికి నేను వస్తుంటానని, దానిలో భాగంగానే ఈరోజు క్లీన్ చేస్తుంటే ఒక టేబుల్ కింద ఈ బ్లూ కలర్ బ్యాగ్ దొరికిందని, ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఒక చిన్నపిల్ల శవం ఉందని, గత కొన్ని రోజులుగా మీ అమ్మాయి తప్పిపోయిందని నాకు కూడా తెలిసింది, అందుకనే పోలీసులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పానని చెప్పి ఆ జిమ్ క్లీనర్ చెప్పాడు. ఇక వెంటనే పోలీసులు ఆ జిమ్లోకి ఎవరెవరు వెళ్ళారన్నది సీసీటీవీ కెమెరాస్లో చూడడం మొదలుపెట్టారు. శాన్వి మిస్ అయిన రోజు సాయంత్రం 4 ఆ టైంకి ఆ హంతకుడు బ్లూ కలర్ బ్యాగ్ తగిలించుకుని అపార్ట్మెంట్ కిందకు వచ్చాడని, ఆ తర్వాత నైట్ 8, 10 అయినా సరే ఇంటికి రాలేదని, తెల్లవారుజామున 7 ఆ టైంకి ఈ బ్లూ కలర్ బ్యాగ్ తగిలించుకుని లోపలికి వెళ్ళారని చెప్పి పోలీసులు గమనించారు. జిమ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి బయటకు వచ్చేటప్పుడు ఆ బ్లూ కలర్ బ్యాగ్ని అక్కడే ఉంచేశాడని పోలీసులు గమనించి ప్రసాద్కి చెప్పారు. ఇంతకీ ఆ హంతకుడు ఎవరంటే ప్రసాద్ ఫ్లోర్లోనే ఉన్న 2 ఫ్లాట్ల పక్కన ఉన్న 26 ఏళ్ల రఘునందన్. ఆ విషయం తెలిసిన అపార్ట్మెంట్లో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. పేరుకు అమెరికాలో ఉంటున్నా సరే అది ఒక తెలుగు ఫ్యామిలీ లాగా, ఎవరెవరైతే తెలుగు మాట్లాడతారో వారందరూ కూడా ఒక కుటుంబంలా ఆ అపార్ట్మెంట్లో బ్రతుకుతున్నారు. కానీ దాంట్లోనే బ్రతుకుతున్న ఒక వ్యక్తి ఇలా చేశాడంటే ఆ అపార్ట్మెంట్లో ఉన్నవారు ఎవ్వరు కూడా నమ్మలేకపోయారు. ఇక రఘునందన్ని అరెస్ట్ చేసి అసలు ఎందుకు చేశాడు, ఎలా చేశాడు అని చెప్పి పోలీసులు విచారిస్తే నిజాలన్నీ బయటకు వచ్చాయి. ఈ రఘునందన్ అనే వ్యక్తి కూడా ఆంధ్రప్రదేశే. అక్కడే పెళ్లి చేసుకుని పెళ్ళైన తర్వాత అమెరికాలోకి వచ్చి ఒక ఫ్లాట్ కొనుక్కుని సెటిల్ అయ్యాడు. పెళ్ళయి ఇంకా పిల్లలు లేరు కానీ తనకు వచ్చిన డబ్బుతో చాలా విలాసాలకు పోవడం మొదలుపెట్టాడు. అమెరికాలో ఉద్యోగం, భార్య, భర్త వీళ్ళిద్దరే. డబ్బు ఏం చేయాలో తెలియక, డబ్బుని మెయింటైన్ చేయడం తెలియక అమెరికాలో ఉన్న కెసినోస్కి అలవాటు పడ్డాడు. ఈ కెసినోస్ పబ్స్ అంటే ఏమీ లేదు, అక్కడున్న పేకాట గృహాలు అన్నమాట. అక్కడ ఉండే పేకాట గృహాలకి బాగా అలవాటు పడి లక్షల్లో డబ్బులు పోగొట్టుకోవడం మొదలుపెట్టాడు. అప్పు చేసిన వారు పేక మీద కత్తి పెట్టగా ఒకరోజు ప్రసాద్ వాళ్ళ అమ్మ శాన్విని తీసుకుని ఆ ఎదురుగా ఉన్న ఫ్లాట్లోకి ఒక అబ్బాయి బర్త్డేకి వచ్చింది. అయితే శాన్వి మెడలో ఒక నెక్లెస్ ఉంది. ఆ నెక్లెస్ని చూసిన రఘునందన్, ఈ నెక్లెస్ మీరే తయారు చేయించారా అని చెప్పి ప్రసాద్ వాళ్ళ అమ్మని అడిగాడు. అవును, నేనే తయారు చేయించాను, మా మనవరాలకి ముద్దుగా ఉంది కదా అని చెప్పి అన్నది. ఆ తర్వాత వీళ్ళ దగ్గర చాలా డబ్బు ఉందని చెప్పి రఘునందన్ గమనించాడు. ఆ పుట్టినరోజు అయిపోయిన తర్వాత రఘునందన్ ప్రసాద్ వాళ్ళ ఫ్లాట్లోకి వెళ్ళాడు. మా ఆవిడకి సీమంతం చేస్తున్నాం, ఆ పద్ధతి ఏంటని చెప్పి ప్రసాద్ వాళ్ళ అమ్మని అడగడం మొదలుపెట్టాడు. ఇదే టైంలో మంచినీళ్ళు తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళిన ప్రసాద్ వాళ్ళ అమ్మని వెనక నుంచి కత్తితో పొడి చేశాడు. ఈ దురాగతాలన్నింటినీ శాన్వి చూడడంతో అరవడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే శాన్వి అరుస్తుందో నోట్లో గుడ్డ పెట్టి తన వెంట తీసుకొచ్చిన ఒక టవల్లో చుట్టి బ్యాగ్లో పెట్టేశాడు. ఇక ఆ పక్కనే ఉన్న కబోర్డ్ యొక్క అల్మారా తారాలు తీసి దాంట్లో ఉన్న 10 లక్షల విలువైన బంగారాన్ని ఆ బ్యాగ్లోనే వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఇక అక్కడ నుంచి కెసినోలోకి వెళ్ళి అసలు పిల్ల ఏమైందని చెప్పి బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే ఊపిరాడక శాన్వి చనిపోయింది. ఇక ఏం చేయాలో తెలియక ఆ బ్యాగ్ని అక్కడే ఉంచేసి తాగిన మత్తులో అక్కడే పడుకుడిపోయాడు. తెల్లవారు లేచి ఆ బ్యాగ్ని పట్టుకుని ఏమీ తెలియనట్టుగా జిమ్కి వచ్చి దీన్ని ఎలాగైనా సరే మన మీదకి రాకుండా ఉండాలని చెప్పి ఆ బ్యాగ్ని జిమ్ లోపల పెట్టేశాడు. అయితే శాన్విని బంగారాన్ని తీసుకువెళ్ళకముందే ఒక లెటర్ రాసి వాళ్ళని బెదిరిస్తే డబ్బులు వస్తాయని చెప్పి రఘునందన్ అనుకున్నాడు. ఆ విధంగానే శివాని సంబోధిస్తూ ఆ లెటర్ రాసి టేబుల్ మీద పెట్టేశాడు. ఇక శాన్వి చనిపోయింది. మరోవైపు పోలీసులు కూడా వెతుకుతున్నారు. ఇక ఏం చేయాలో తెలియక ఆ బంగారాన్ని తీసుకువెళ్ళి దూరంగా ఉన్న ఒక నది దగ్గర పడేసి తిరిగి వచ్చేశాడు. అలా 56 ఏళ్ళ ఒక మహిళని, ఒక చిన్న పాపని ప్రాణాలు పోయేలా రఘునందన్ చేశాడు. ఇలా ఈ విచారణ మొత్తాన్ని అమెరికన్ కోర్టు విన్న తర్వాత నవంబర్ 20, 2014 ఆ రోజున ఒక అమెరికన్ కోర్టు ఒక తెలుగువాడికి ఉరిశిక్ష విధించింది. ఆ శిక్ష గురించి విన్న ప్రసాద్, చెంచులత అండ్ అలాగే ఆ అపార్ట్మెంట్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు సంతోషించారు. కానీ పెన్సిల్వేనియా గవర్నరు కొన్నిసార్లు అమాయకులకు కూడా ఉరిశిక్ష విధిస్తారని, దానికోసం పిటిషన్ పెట్టే
దానికోసం పిటిషన్ పెట్టే అవకాశం ఉందని చెప్పి ఆయన అన్నారు. ప్రస్తుతానికి ఈ కేసు కోర్టులో నడుస్తుంది. చూడాలి ఏమవుతుందన్నది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎంటైర్ కేసు మీద మీ అభిప్రాయం ఏంటన్నది కింద కమెంట్ బాక్స్లో రాయండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.